రండి చెల్లెమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమండి అత్తయ్య గారు, బాగున్నారా? కోటలో కూర్చున్న రాణిగారికి కులాసాలకు తక్కువ ఏంటి? నమస్కారం అమ్మా. నమస్కారం. హోమం ప్రారంభించమంటారా? వద్దు. ప్రమిది లేని దీపం నిలుస్తుందా యాజులు గారు? నిలవదమ్మా. అగ్ని లేని హోమం జరగదమ్మా. అయితే శివాగ్ని లేకుండా ఈ హోమం కూడా మొదలవదు. ఈ హోమం జరిపిస్తున్నదే నా కూతురు శివాగ్ని. శివాగ్ని తను రావాలి, హోమం ప్రారంభం కావాలి. అయినా ఏంటి చెల్లెమ్మా, ఒక పక్క కళ్ళకు భూతద్దాలు పెట్టుకుని తన కోసం నేను వెతుకుతూనే ఉన్నాను కదా. మళ్ళీ ఈ యాగాలు హోమాలు అంటూ ఈ క్షవరాలు ఎందుకు చెప్పు? అంటే ఖర్చుతో కూడుకున్న పని కదా. శివాగ్ని గురించి నీకు తెలిసిందే కదా. దానికి భక్తి ఎంత ఎక్కువో పంతం కూడా అంతే ఎక్కువ. భక్తి కోసం వెళ్తే ఆ దేవుడి ముందు తన ప్రాణాలను ప్రసాదంగా పెట్టేస్తుంది. పంతానికి పోతే ఆ దేవుడి ప్రాణాల కోసం గుడి ముందు ఎంతసేపైనా ఎదురు చూస్తుంది. నా కూతురు కోరుకున్నది జరగాలి, అది దొరకాలి. అప్పుడు బామ్మ, జరగాల్సింది చూడు, వినాల్సిందేమీ లేదు. अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम्. హర హర మహాదేవ. యాచులు గారు, నేను వెతుకుతున్న మనిషి ఖచ్చితంగా దొరుకుతుంది కదా? నీ ఆతృత నాకు అర్థమైందమ్మా. ఇది ఆతృత కాదు, అవసరం. నాకు తను దొరకాలి. తన కోసం ఈ హోమమే కాదు, ఇంకెన్ని హోమాలైనా జరిపిస్తాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా ఆస్తి మొత్తం పనంగా పెట్టడానికి కూడా నేను సిద్ధం. కానీ తను నాకు ఎప్పుడు దొరుకుతుందో నాకిప్పుడే తెలియాలి యాజులు గారు. నాకు తను కావాలి. ఐ వాంట్ హర్. పడుతుంది. ఈ రాత్రికి అడుగు పడుతుంది. మీరు వెతుకుతున్న వ్యక్తి మీకు ఎదురు పడుతుంది. ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది తథ్యం. అతని నాలుక మీద ఆ శారదాదేవి కొలువై ఉంది. అతని మాట అక్షర సత్యమవుతుంది.
దానికి నేనే సాక్ష్యం. హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బర్త్డే పార్టీ ఎంజాయ్ చేసిన మనందరిలో తన పాటలతో ఎక్స్ట్రా జోష్ నింపడానికి ఫుల్ వాల్యూమ్ తో వచ్చేస్తోంది మిస్ ప్రేమ్. హెయిర్ చాలా సిల్కీగా ఉంది. Wow, what a voice. ఏదో పార్టీ జరుగుతున్నట్టుంది. ఆ వాయిస్ ఎవరిదో చూడాలి. వాయిస్ ఎంత బాగుంటే తనెంత అందంగా ఉంటుందో. హలో హలో హలో, హలో, హాయ్. మీరు ఆ అమ్మాయికి ఖర్చు వేయడానికి వచ్చారా? నేను ఆల్రెడీ దుప్పటి వేసేసానండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంతకీ మీరెవరి తాలూకా? పెళ్లి కూతురు. ఇది బర్త్డే ఫంక్షన్ కనబట్టలే. బెలూన్స్ బెలూన్స్. బర్త్డే, పుట్టినరోజు. ఓ యా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అయ్యో ప్లీజ్, నాది కాదు. ఓ, బర్త్డే ఫంక్షన్ ఏంది కాదు సార్, మా పాపది. ఇంతకీ మీరు? ఐఎమ్ సారీ. ఓకే. సారీ. ఏమైంది? ఎందుకు అలా వచ్చేసా? ఇంకేం చేయనే, వాడి సంగతి నీకు తెలిసిందే కదా. ఇంకా వాడిని పేమెంట్ ఎలా అడగాలో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నువ్వేమైనా ఊరికే డబ్బులు అడుగుతున్నావా? పాట పాడేవు, పేమెంట్ అడుగుతున్నావు, దానికి భయపడతావెందుకు? భయపడ్డం కాదే, వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినంతసేపు వాడి చూపులు చేతులు నా ఒంటిని తాకుతూనే ఉంటాయి. వాడేంటి, లోకంలో చాలా మందికి ఉన్న పిచ్చి ఇదే కదా. అవసరం మనల్ని ఏడిపిస్తుంది, అవకాశం వాళ్ళని ఆడిస్తుంది. అయినా మనకిదేమైనా కొత్త? ఎప్పుడు మేనేజ్ చేసినట్టే మేనేజ్ చేద్దాం. పద. అది కాదే, నేనున్నాను కదా, పదవే. అది కాదే. నువ్వు పద. రా. నువ్వు ముందు రావే. రా. అయ్యో. ప్రోగ్రామ్ అయిపోయింది కదా, నా పేమెంట్ ఇస్తే. అసలేంటి ప్రేమ నువ్వు?
ప్రోగ్రామ్స్ చెప్పండి సార్ అని చెప్పి 100 సార్లు ఫోన్ చేస్తావు. పోనీ కదా అని చెప్తే అయిపోగానే వెళ్ళిపోతానంటావు. ఇలా అయితే నీ మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది చెప్పు. సచ్చినుడా, నీ అసలు ఇంట్రెస్ట్ ఏంటో మాకు తెలుసులేరా. ప్రేమ ఇదివరకు ఇట్లా కాదు ప్రేమ. కాంపిటీషన్ పెరిగిపోయింది. కొత్త అమ్మాయిలు నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సార్ మాకు అవకాశం ఇవ్వండి సార్, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సార్. మీద పడుతున్నారు తెలుసా. అయినా వాళ్ళందరినీ కాదని నిన్నే ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నా తెలుసా? మీ కూతురు లాంటిదని సార్. నాకు పిల్లలు లేరు, కావాలనుకుంటున్నాను. సార్ మా పేమెంట్ ఇస్తే బయలుదేరుతాం సార్. పేమెంటా? ఇప్పుడెక్కడుంది? హలో, ఆఫీస్కి వస్తే అక్కడిస్తా. అలా అనకండి సార్, మా ఇంట్లో చాలా అవసరాలున్నాయి. ఏంటవి? నా సిస్టర్ ఫీజు కట్టాలి సార్. పాపం దానికి చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు సార్. మా తమ్ముడు 10th 5th ఇయర్ సార్. ఈసారైనా పాస్ అవ్వాలని నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటాడు. తమన్నా ఇంకా మా ఫాదర్ అయితే ఒక్క పూట మెడిసిన్ వేసుకోకపోయినా ఆయన బాడీ ఆయన మాట వినదు సార్. అందుకే మీరు పేమెంట్ ఇస్తే ప్రేమ తీసుకో. వద్దు, నేను మేనేజ్ చేస్తాను. పర్వాలేదు తీసుకో. నువ్వు ఇంతకు ముందిస్తే నేను తీసుకోలేదా? పర్వాలేదు ఉంచు. త్రిష, సరే నేను వెళ్ళొస్తాను. బాయ్, జాగ్రత్త. త్రిష, థ్యాంక్ యూ సో మచ్ త్రిష. మనలో మనకి థ్యాంక్స్ దేనికి? జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. నాయన యేసయ్య, దేవుని స్తోత్రము నాయన. నేను చేసే తప్పు నాకు తెలుసు నాయన, కానీ నా వృత్తే నాకు దయం నాయన. అందుకే నా యందు నా బిడ్డల యందు దయ ఉంచి బంగారము సామాన్లు అన్నీ సమకూరేటట్టు చూడు నాయన. ప్రభువా యేసయ్య, ఆమేన్. ఏం లేవండి, పెట్టి ఇందులో ఉంటాయి. ఏమన్నా నా పొందన్నా ₹1 కూడా పెట్టలే.
గోడ మీద ఉన్న లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే పర్లేకుండేది. ఎప్పుడు వస్తుందేమో. డబ్బు బంగారం ఎట్లా దొరకలే, కనీసం కడుపు నిండా అన్నామన్నా తిన్నాం. ఇళ్ళలో దొంగతనం చేసి కానీ ఇంత దరిద్రం కొంపెక్కడు వాళ్ళే. తినటానికి తిండి దొరకలే, బంగారం దొరకలే, డబ్బులు దొరకలే. ఏం జీవితం రా భయ్. వాసన ఎక్కడో వస్తుంది. అయ్యా ఏం జరిగిందమ్మా? ఎవరితను? అక్క, నైస్ టు మీట్ యు అక్క. వదలవని చెప్పక్క. అక్క, ఈడు మన ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాడు అక్క. అవును ప్రేమ, కొంచెం ఆదమర్చుంటే నా లక్కీ డ్రాప్స్ మింగేసి ఉండేవాడు దొంగ. ఈ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావా? అక్క గట్ల జాలి చూడకక్క, దండం పెడతా, కాలు వస్తాక. వదిలేమని చెప్పక్క, నీ దండం పెడతాక, కాలు వస్తాక. నాన్న, అతను వదిలేయండి, వదిలేయండి నాన్న. అక్క థ్యాంక్స్ అక్క. డబ్బులు ఎట్లా లేవాలి, కనీసం ఫుడ్ అన్నా తిందామని కిచెన్లోకి వెళ్ళక్క. 3 గ్రాముల రైస్, 2 స్పూన్లు పులుసు తప్ప లోపల ఏం లేదక్క. ఈ మన్నంతా తినంగా మిగిలిన 3 మెతుకులు మీకోసం వదిలిపెట్టిర్రక్క. సర్లే ఉండు. ఇదిగో, ఏమైనా తిను. అక్క నువ్వు దేవత అక్క. అక్క నీ ఇలాంటి తల్లులు ఉండబట్టే ప్లాన్లు ఫ్లాప్ అవుతున్నా కూడా నాలాంటి దొంగలకి 4 మెతుకులు దొరుకుతున్నా అక్క. అక్క నువ్వు చల్లగా ఉండాలక్క, మంచిగా ఉంటా అక్క, ఉంటా. దొంగకి 100 రూపాయలు దారం చేసి మంచి అక్క అనిపించుకున్నావు. 100 రూపీస్ నీ నాన్నకి ఇచ్చి మంచి కూతురు కూడా అనిపించుకోవచ్చు కదా. ఏవయ్యా, ఒంటి చేత్తో అది కష్టపడి సంపాదిస్తుంటే ఇంటిలో పాది కూర్చొని తింటుంది చాలక మందుకు డబ్బులు కూడా అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుపడితే పనులు ఎట్టా అవుతాయే? ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు సంబంధం లేదు, సిస్టర్తో జర మాట్లాడదాను వచ్చిన. చిన్న డౌట్ క్లారిఫై చేసుకుందాను వచ్చినాక. అక్క ఇక్కడేమో జీసస్ బొమ్మ ఉన్నది కదా, మేము క్రిస్టియన్స్. గది లోపల లక్ష్మీదేవి పట్టం ఉన్నదేంటి? మా వదిన హిందూ. ఓ, అంటే మన బ్రదర్ వాళ్ళ వైఫా? అదిగో లోపలుందే, అది వాళ్ళ కూతురే. ఓ, దానికి అమ్మంటే ఇష్టం, మాకు వదినంటే ఇష్టం. ఇంతకీ వదిన పేరేందక్క? లక్ష్మి. లక్ష్మి, ఎక్కడున్నావమ్మా నువ్వు? ఎంతకాలం అయింది నిన్ను చూసి. నిన్నొక్కసారి చూడాలని, నా గుండెలకు హత్తుకోవాలని ఆశగా ఉందమ్మా. నువ్వు కనిపిస్తే ఈ దుర్మార్గులు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వరు, చంపేస్తారు, నిన్ను చంపేస్తారు. భగవంతుడా, తోడబుట్టావన్న మాట మరిచి కక్షలు పెంచుకుంటున్నారు. ప్రేమని పంచాల్సిన వాళ్లే ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. ఇవన్నీ చూడడానికా నేనింకా బ్రతికున్నది? తల్లి, నేను నిన్ను చూడకపోయినా పర్వాలేదు, ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటావని తెలుసుకుంటూ బ్రతికేస్తానమ్మా. ఈ దుర్మార్గుల నీడ కూడా నిన్ను తాకలేనంత దూరం వెళ్ళిపోమ్మా. లక్ష్మి బెంగళూరులో ఉన్నట్టు తెలిసిందని మావయ్య చెప్పాడు. సో చిన్న పంతులు గారు చెప్పినట్టు తొలి అడుగు పడింది. అవును, ప్రణయ్ వస్తానంది ఇవాళే కదా. ఈ పాటికి రీచ్ అయి ఉంటాడు.
ఏయ్, నువ్వు తాగావు కదా? చలిగా ఉంటే కాస్త తాగాను బాబు. నువ్వు డ్యూటీ వదిలేసి నిద్రపోయినా నేను ఫీల్ అవును. బట్ ఇలా తాగొస్తే మాత్రం బేర్ చేయను. నాకు ఆ స్మెల్ అంటేనే అసహ్యం. మళ్ళీ రిపీట్ అయిందో మర్యాదగా ఉండదు. ఏరా, ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బ్రహ్మాండంగా జరిగింది. ఇంతకీ నా డార్లింగ్ ఎక్కడ? అదిగో పైనుంది. ఓ డార్లింగ్, హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? ఎప్పుడొచ్చావు నాన్న? ఇప్పుడే డార్లింగ్. బాగున్నావు నాన్న? అది సరే, ఆ కన్నీళ్ళేంటి? అక్క కోసమా? అయినా ఏం డార్లింగ్ ఇది? ఆ? అక్క గురించి ఆలోచిస్తూ నువ్వెలా బాధపడుతుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఆ? అక్క మనకి దూరంగా వెళ్ళుండొచ్చు. మనల్ని కాదనుకుని ఎంతో కాలం ఉండలేదు. ఖచ్చితంగా మనకు దొరుకుతుంది, మన ముందుకు వస్తుంది. నేను చెప్తున్నాను కదా. మేము అదే చెప్తున్నావురా, కానీ వింటేగా. ఏంటి బామ్మా, లక్ష్మక్క దొరకలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? నేను పూజలు హోమాలు జరిపిస్తున్నది తను దొరకలేదనే కదా. దేవీ నవరాత్రులు ముగిసిన 2వ రోజుకి లక్ష్మక్క ఎక్కడున్నా దొరుకుతుందని పంతులు గారు చెప్పారు కదా. ఆ విషయం నువ్వూ విన్నావు కదా. అక్క దొరుకుతుందని చెప్పారా? అవును ప్రణయ్, తను నా కళ్ల ముందుకి రావాలని మీ అందరికన్నా ఎక్కువగా ఆశపడుతుంది, ఆరాటపడుతుంది నేనే. తను ఖచ్చితంగా దొరుకుతుంది. అంతవరకు ఈ కళ్ళు వెతుకుతూనే ఉంటాయి. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు బామ్మా. లక్ష్మక్కని వెతికి పట్టుకొని నీకు చూపించే తీరుతాను. ప్రణయ్, నువ్వు పద, ఫ్రెష్ అప్ అవుదు గాని. ఓకే డార్లింగ్, నువ్వు అనవసరంగా టెన్షన్ పడద్దు. శివాగ్ని చెప్పిందంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది. మనం మార్నింగ్ మాట్లాడుకుందాం, సరేనా? గుడ్ నైట్. స్మైల్ స్మైల్. గుడ్ గర్ల్. అమ్మా, ఏంటమ్మా? నీళ్లు పెట్టమన్నాను, పెట్టావా? వెళ్తున్నా. ఏ అక్క, 24 గంటలు ఈ ఫోన్తో ఏంటే? తీసుకెళ్లి బయట పడేస్తాను. ఇవిగో, ఈ డ్రెస్లో ఐరన్ చేయి. వెళ్ళు.
ఏంటి బంగారం టిఫిన్ చేయలేదా? నువ్వే తినిపించు. తినిపించాలా? ఆ ఆ ఆ పట్టు ఆ హా. ఈ కొంచెం ఒకటి. హా. ఇంకొకటి అయిపోయింది. నో అనొద్దు, ఓకే? అక్క ఐరన్ చేయడం అయిపోయిందా? ఎప్పుడు ఈ 2 డ్రెస్సులేనా? కొత్తవి కొనుక్కోవచ్చు కదా.